ఓకే, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాధా. రాధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆమన్గల్ నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి? ఆమన్గల్. ఆమన్గల్ ఎక్కడది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సో వంటలు బాగా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరు? కవిత అండి. కవిత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సిటీలో దిల్షునగర్ నుంచి వచ్చాను. దిల్షుఖ్నగర్ నుంచి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే, సో వంటలు చేస్తూ ఉంటారా? టైం ఉంటుందా? చేస్తుంటాను. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి, కజిన్స్. కజిన్సా? ఓకే ఓకే, సో ఇద్దరి మధ్యలో పోటీ, వంటల పోటీ, హెల్దీ పోటీ. హెల్దీ పోటీ. ఓకే, మరి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? స్ప్రౌట్స్ టమాటో కర్రీ. స్ప్రౌట్స్ టొమాటో కర్రీ. వావ్, నిజంగానే హెల్దీ. హెల్దీ ఫుడ్. ఓకే, మరి స్ప్రౌట్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ప్రౌట్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. కవిత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి. మీ ఇంట్లో స్టవ్ ఆన్ చేయకుండానే వంట చేస్తారా? చేస్తామండి, కానీ ఆల్రెడీ మీరు నాకు హెల్ప్ చేసి చేసేసారు కదా అని నేను స్టార్ట్ చేసి. ఆన్ చేశానా? చేయలేదండి, వేడిగా అనిపించింది నాకు. అందుకని ఓకే, స్టవ్ ఆన్ చేయమంటారా? చేయండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకుందాం అందులో. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇదండి నాకు మా చెల్లి నేర్పించింది. మీ చెల్లి. ఆవాలు వేశారు, ఆవాలు, జీలకర్ర, కొంచెము కరివేపాకు. ఓకే, మీ సిస్టర్ నేర్పించారా ఇది? అవునండి. చాలా. ఇది రోటీస్ కి బాగుంటుందా, రైస్ కి బాగుంటుందా? రోటీస్ కి బాగుంటుంది. రైస్ కి అంతగా ఉండదు. రోటీస్ కి కానీ పరోటాస్ కి కానీ దేంట్లో అయినా. పుల్కాస్ కి ఇంకా మనకి హెల్దీగా, పుల్కాస్ లో ఆయిల్ లేకుండా ఇందులో కూడా తక్కువ ఆయిల్ తో చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పుల్కాస్ లో బాగుంటుంది చాలా చాలా. ఇప్పుడు ఇందులో మనము స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేస్తామండి. ఓకే, కొంచెం అవి మనకి బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు. ఓకే, కొద్దిగా వేగితే కొంచెం వేగితే చాలు. ఆయన పెద్దగా వేగనక్కర్లేదు, అవసరం లేదు. టేస్ట్ ఉంటాయి కాబట్టి మనం కాస్త కొంచెం ఆయిల్ దానికి పట్టేటట్టుగా కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం ఆయిల్ పట్టగానే ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసేద్దాం. ఓకే, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, సో ఈ స్ప్రౌట్స్ కి ఉల్లికాడలు వేస్తే బాగుంటుందా టేస్ట్? మనం కావాలంటే మామూలు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇవి టేస్టీగా ఉంటాయి, కొంచెం ఇవి కూడా హెల్త్కి మంచివి కాబట్టి అవి వేసుకోవచ్చు. ఒకవేళ మనకు అవి అవైలబుల్గా లేవు, ఎప్పుడు మార్కెట్లో ఒకసారి దొరకవు కదా మనకి. అవైలబుల్గా లేవన్నప్పుడు మనం మామూలు ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా చేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. కొంచెం ఇది మగ్గనివ్వాలి, ఒక 1 మినిట్. ఓకే, ఇవేంటి ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారా? ఇవి ఉడికించి తీసుకొచ్చానండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ ఇవి మనకు ఏవి ఇష్టం ఉంటే అవి పెట్టుకోవచ్చు. నేనైతే పెసర్లు, బెబ్బర్లు, శనగలు వేసాను. పెసర్లు, బొబ్బర్లు, శనగలు. ఇదేంటి గట్టి కూరలా ఉంటుందా లేకపోతే కొంచెం గ్రేవీగా ఉంటుంది? అది కూడా మన ఇష్టం అండి. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అట్లా గ్రేవీకి ఇష్టపడని వాళ్ళు గట్టికి కావాలనుకుంటే ఆ వాటర్ అసలే యూస్. ఇవేం వాటర్? ఈ వాటర్ ఏంటి అంటే మనం ఇవి బాయిల్ చేస్తాం కదండి. అవును, బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ అన్నమాట. యాక్చువల్గా ఇందులో కూడా మనకి ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ వాటర్ లేగానే కరిగిపోతా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా పోనివ్వకుండా మనం మామూలు వాటర్ బదులు ఈ వాటర్ వేసుకుంటే మనకు అవి కూడా అందుతాయి అన్నమాట. వాటిని కూడా మనం బాయిల్ చేసిన తర్వాత వాటర్ వేస్ట్ చేయకుండా అది కావాలంటే కర్రీలో యూస్ చేస్తాం. మనకు కొంచెం లూజ్ గా కావాలనుకున్నప్పుడు మనం ఉత్తి వాటర్ వేసుకునే బదులు ఈ వాటర్ వేసుకుంటే మనం ఆ ప్రోటీన్స్ కూడా పోనివ్వకుండా పర్ఫెక్ట్ హెల్దీ ఫుడ్. ప్రొఫెషన్ ఎంచుకున్నారండి టీచర్ అనే. నిజంగా టీచర్ గారు అసలు ఎక్కడ ఆగట్లేదు. ఎక్కడ అయితే స్టూడెంట్స్ ఎక్కడ కౌంటర్లు వేస్తారా అని చెప్పేసి. లేదండి, చాలా భయపడతాను నా పిల్లలు. నా కౌంటర్ లేసి అంత ఉండదు మా పిల్లలది. అదే అంటున్నాను నేను. అంత టైం కూడా ఇవ్వను వాళ్ళకి. అదే అర్థమైంది. అదే నా సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్. ఓకే, కాబట్టి ఇక ముందే సబ్జెక్ట్ అంటేనే కాస్త భయపడతారు కాబట్టి నా మీద జోక్ లేసి అంత ఉండదు వాళ్ళకి.
ఇది కూడా మన కొంచెం ఇదంతా మనకి టమాటా గుజ్జు ఇదంతా కూడా దీనిలో కొంచెము కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్. ఇవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి మనం మిగతా ఫ్లేవర్స్ అనేది దానికి పట్టుకునేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇది కూడా మనం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఇక్కడ ఈ టైంలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇది గట్టిగా అయిపోతుంది అని మనకు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. మీకు తెలుసా ఏమంట లేదా? నేర్చుకోండి, బాగుంది కదా. ఇక్కడే ఆమెకు సర్ప్రైజ్ గా నేర్పిద్దామని చెప్పలేదు అసలు. అవునా? సో ఇక్కడికి వచ్చేంత వరకు ఆవిడకి వంట చెప్పలేదు. అంత ఆంధ్ర ప్రేక్షకులతో పాటే ఆమె నేర్చుకోవాలనేసి చెప్పలేదు అన్నమాట. టీచర్ కదా, పార్షాలిటీ లాంటి ఏమి ఉండవు, అందరిని ఒకేలా చూస్తారనమాట. అంతేనా? అంటే మాక్సిమం చూస్తాం, కొంచెం చదివే పిల్లల్ని బాగా చూస్తాం. లిడ్ ఒకటి 1 మినిట్. లిడ్ పెట్టాలంటే మాకు చిట్కాలు కావాలి. చిట్కా కావాలి అంటే నేను ప్రాక్టికల్ గా చేసిన చిట్కానే చెప్తాను. చెప్పండి. ఈ చిట్కా మామూలుగా మీలా వైట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, నాలా కాస్త కలర్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఈ చిట్కా. ఫస్ట్ టైం వైట్ గా ఉన్న మొట్టమొదటి వ్యక్తి మీరేనండి. మళ్ళా కొంచెం బయటకు వెళ్ళే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్ కి చేతిలో మనకు కొంచెం బ్లాక్ అయిపోతా ఉంటాయి, ఫేస్ కలర్ ఉండవు. మనం ఎప్పుడైనా కాస్త టైం ఉన్నప్పుడు ఇంట్లో పని అయిపోయాక షుగర్ ఉంటుంది కదండి, ఆ షుగర్లో కొంచెం హనీ వేసుకొని బాగా ఇట్లా రబ్ చేసేసుకుంటే దాని మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా మనకు వెళ్ళిపోయి ఫేస్ కలర్ వెంటనే 1 డేలో మనకు తెలిసిపోద్ది అనమాట. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా, హనీ అయినా. కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకుంటే మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. హెల్దీ మనకు ఏమంటారు స్కిన్ ఆయిలీగా ఉన్న వాళ్ళు హనీ వేసుకుంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా నేను రెగ్యులర్ గా కాకుండా టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను, మంచి రిజల్ట్ ఉంది. ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, మీకు అవసరం లేదు యాక్చువల్లీ, ఇదంతా మేకప్ అండి. చూద్దాం అయితే. చాలండి, ఇది మనకి మంచి కలిసిపోయిందండి. మంచి కలర్ కూడా బాగుంది, బాగా తెలుస్తుంది. అది మేము చెప్తాం మీ వంట కదా. అంతే అంటారా? చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో. కొంచెం కారం. ఓకే, మంచి వాసన వస్తుందండి నిజంగానే. ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు, సాల్ట్, కారం వేసారు, ఉప్పు వేసేసి. అమ్మయ్య, టీచర్ గారికి నేను ఒకటి చెప్పా, అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉండాలి పిల్లలకు కూడా, లేదంటే వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. అన్ని మా టీచరే చెప్తుంది, మాకేం ఛాన్స్ ఇవ్వట్లేదని. ఏదో దయవల్ల మీరు నన్ను పిల్ల అన్నారు చాలు. ఓకే, మీరు పిల్లలాగే ఉన్నారండి. అంటే మేడం గారి స్టూడెంట్ కావాలి. ఓకే, ఇప్పుడు గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఉప్పు కారం ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, మనము ఇది కొంచెం కారం కూడా దీనికి పట్టాక ఆఫ్ చేసేటప్పుడు అవి వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ ఉంచేసి మనం గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి దించేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా వేసేయడమేనా? ఇదేంటి? ఇది గరం మసాలా అండి, ధనియాల పొడి. టెన్షన్ లో మర్చిపోయారు. ఇది ధనియాల పొడి వేసారు, ఇప్పుడు గరం మసాలా వేస్తున్నారు. మనము ఒకవేళ పిల్లలు చాట్ బాగా ఇష్టపడే పిల్లలు ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి గరం మసాలా వస్తుంది అనుకుంటే, గరం మసాలా కొంచెం ఆ టేస్ట్ ఇష్టపడరు అనుకుంటే పిల్లలు గరం మసాలా అవాయిడ్ చేసేసి చాట్ మసాలా వేయచ్చు. లేదు ఎవరికన్నా ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఉంది, మాకు కంప్లీట్ గా వాటిని అవాయిడ్ కూడా చేయొచ్చు మనం. ఓకే, సో అక్కడ కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు ఫస్ట్ వేసేసామండి తాలింపులో, ఇప్పుడు ఆఫ్ చేసేసి మనము కొత్తిమీర వేసేస్తాం. ఓకే, ఇదంతా ఫ్లేవర్ దీనికి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే, ఇది కూడా హెల్దీ ఫుడే కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మొత్తం అదే వేసేస్తున్నారా ఏంటి? పర్వాలేదండి, బాగానే ఉంటది. మనం రోటీస్ తో తింటాం కదా. బాగానే ఉంటది అన్నారు, బాగుంటది కాన్ఫిడెంట్. అది మీరు చెప్తారు కదా, తిన్నాక మీరు చెప్తారు కదా. అంత వేయకూడదు. అవునా, మీరు ఇష్టపడరా? ఓ, మీకు అలా అనిపించిందా? ఓకే, తీసుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని చాలా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ మనం ఈ స్ప్రౌట్స్, ఒక స్ప్రౌట్స్ మనము నానబెట్టుకోవడము, వాటిని ఉడకబెట్టడమే కాస్త టైం పడుతుందండి. ఇది మనము ఇవన్నీ మనకి రెడీగా ఉంటే, స్ప్రౌట్స్ అనేవి రెడీగా ఉంటే, పిల్లలు ఎక్కువగా నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదా, అదంతా హెల్దీ కాదు కాబట్టి వాళ్ళకి అంతే టైంలో మనం ఇంత హెల్దీ ఫుడ్ వాళ్ళకి అందించవచ్చు. చాలా బాగా చేశారు. ఎవరన్నా ఇంకా ఇందులో కొంతమంది పచ్చిగా ఆనియన్స్ తినడానికి ఇష్టపడతా ఉంటారు, వాళ్ళు రోటీలోకి పచ్చి ఆనియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మీరు వేయాలి అనుకుంటున్నారా? అంటే మీరు ఇష్టపడితే వేస్తారు, అది నాకు తెలియదు. మీరు వేయాలనుకుంటే అట్లా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు పచ్చి ఆనియన్స్ కొంతమందికి టేస్ట్ నచ్చదు కదా, నచ్చని వాళ్ళు వదిలేసుకోవచ్చు. ఓకే, సో రెడీ? ఓకే, రెడీ అండి. మీరు టేస్ట్ చూసి నన్ను మెచ్చుకుంటారు టీచర్ని.
ఓకేనండి, మా టీచర్ గారు అదే షెఫ్ రాజు గారు వస్తారు, టేస్ట్ చేసి ఆయన చెప్తారు. ఓకే, మరి వేడివేడిగా ఇది రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ప్రౌట్స్ టొమాటో కర్రీ తయారు చేయు విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్ప్రౌట్స్ ఉడికించగా వచ్చిన నీటిని పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లీ సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ టమాటా కర్రీ రెడీ.